యొక్క సమయంలో మరి కొంతసేపు మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము. మరి ఎవరు కూడా అటు వెళ్ళకుండా మరి దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ మనము కొద్ది నిమిషాలు దేవునిలో గడుపుదాము. మరి ఈ యొక్క సమయంలో మనము మరి గుడ్ ఫ్రైడే రోజున మరి చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సిలువలో 7 మాటలు పలికి తన యొక్క ప్రాణమును విడిచినట్టుగా మనము చూసినాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శుక్రవారం దినాన మరి చాలా మంది చక్కగా 7 మాటలను ధ్యానించి ఉన్నారు. ఈ యొక్క 7 మాటలన్నిటినీ కలిపి ఒక్క మాటను చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సిలువలో పలికిన 7 మాటలన్నిటినీ మరి కలిపి ఒక్క మాటగా మనము చెప్పాలి అంటే ఏం చెప్తాము? అదేంటంటే 7 మాటలు చాలా అంటే లోతుగా మనము ధ్యానించాము, అధ్యయనం చేశాము. మరి చాలా దానిలో యొక్క మర్మాలు ఎంతోగానో ఉన్నాయి. ఒక మాటలో ఏ విధంగా మనము చెప్పగలుగుతాము అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ యొక్క 7 మాటలను అన్నిటినీ కలిపి ఒక మాటగా మనము చెప్పాల్సి వస్తే అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణము పెట్టాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెంచాడు. మరి ఈ యొక్క సమయంలో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 3వ దినాన మరి తిరిగి లేచినటువంటి దినము. ఆయన పునరుద్ధానుడిగా మరణమును గెలచి మరి మృత్యుంజయుడిగా ఈ రోజున సమాధిని గెలచి మరి 3వ దినాన లేవడం జరిగింది. మరి ఆ యొక్క సందర్భంగా మనము ఈ విధంగా చక్కగా దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకొని దేవుని ఆరాధన చేస్తున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటున్నాము. మరి మొదటిగా మీ అందరికీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఈస్టర్ పండుగ మరి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటున్నాను. వారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువు మరి మరణమును గెలిచి మృత్యుంజయుడుగా మరి లేచాడు అని అనడానికి గల ఆధారాలు బైబిల్లో కనుక మనము చూసినట్లయితే మరి కొన్ని ఆ యొక్క ఎవిడెన్సెస్, కొన్ని ఆధారాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఇందాక మనం చక్కగా మనం వీక్షించాము. మరి మొదటిగా ఆ యొక్క సమాధి అనేది ఖాళీ చేయబడింది. మొదటిగా ఆ యొక్క సమాధి ఖాళీ చేయబడింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క శిష్యులకు మరి ప్రత్యక్షం అవడం మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి పేతురు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. మరి విస్తారమైనటువంటి చేపలు పేతురు పట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క ఎమ్మాయి అనేటువంటి గ్రామం గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క మేడ గదిలో తన యొక్క శిష్యులకు ప్రత్యక్షము అవ్వటము మనము చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేవడం వల్ల మన జీవితంలో కలిగేటువంటి ఆ యొక్క ప్రయోజనాలు ఏమున్నాయి? యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని గెలిచి 3వ దినాన మరి ఆ యొక్క పునరుద్ధానుడిగా లేవడం వల్ల మన జీవితంలో కలిగేటువంటి ప్రయోజనాలు, లాభాలు ఏమున్నాయో కొన్ని విషయాలు మనము ఈ యొక్క సమయంలో మనము వాటిని ధ్యానించుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ చదవగలిగిన వారు మరి త్వరగా మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా చక్కగా ఇక్కడ అపోస్తలుడు అనేటువంటి పౌలు గారు చక్కగా రాస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నారు? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట నేను
మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు మనము చేసిన పాపముల నిమిత్తము, మనము చేసిన అపరాధముల నిమిత్తము తాను కలువరి శిలువలో తన యొక్క ప్రాణం పెట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ప్రాణము పెట్టిన తర్వాత లేఖనముల ప్రకారం ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడమ్మా? సమాధి చేయబడ్డాడు. అదేవిధంగా లేఖనములు చెప్పిన ప్రకారము మూడవ దినాన తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మనందరూ కూడా మైపడతాం. ఇక్కడ చూసినట్లయితే లేఖనముల ప్రకారము మరణించాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము మూడవ దినాన తిరిగి లేచాడు. చూడండి, ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క లేఖనములు మిస్ చేశాడా? మిస్ అవ్వలేదు. ఇక యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో చేసి చేయించాడు. అది మన యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అది చాలా మంది ఆ యొక్క ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు, యేసుక్రీస్తు ప్రభు పుడతాడు అని, మన కొరకు మరణిస్తాడు అని, మన కొరకు సమాధి చేయబడతాడు అని, మన కొరకు మూడవ దినాన లేస్తాడు అని ఆయన చెప్పాడు, చేసి చూపించాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అది మనము ఈ యొక్క సమయంలో మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు చక్కగా రాస్తూ ఉంటున్నాడు. ఆయన చెప్పిన ప్రకారము ఎందుకు? మన పాపముల నిమిత్తము, మనం చేసిన అపరాధముల నిమిత్తము, మన యొక్క తప్పుల నిమిత్తము ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ రోజున మృత్యుంజయుడుగా మరి లేచాడండి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు మరి తిరిగి లేవడం వల్ల మన జీవితంలో కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటో తెలుసా? పాప క్షమాపణ. ఏంటిది? పాప క్షమాపణ. ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి ఈ రోజున లేవకపోతే పాప క్షమాపణ ఉండేది కాదు. మన యొక్క క్రైస్తవులకి పాప క్షమాపణ ఉండేది కాదు. మనం ఆ విధంగానే మరి పాపంలోనే మనము ఉండేటువంటి వారము. మరి ఎప్పుడైతే దేవాది దేవుడు మరణాన్ని గెలిచి లేచాడో ఆ యొక్క పాపములన్నీ కూడా సమాధి చేయబడ్డాయి. ఆ యొక్క పాపములన్నీ కూడా ఆ యొక్క కలువరి శిలువలోనే కొట్టివేయబడ్డాయి. కాబట్టి ఆ యొక్క పాప క్షమాపణ అనేది మనకు కలిగినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా బైబిల్లో మరొక మాట మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, రోమ పత్రిక 4వ అధ్యాయము 25, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఇక్కడ కూడా మన పౌలు గారు చక్కగా రాస్తా ఉన్నారు. ఏంటంటే మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, అయ్యో రోమా సైనికులను కొట్టారు, రోమా సైనికులకు శిలువ వేశారు, రోమా సైనికులు వారిని చంపారు, ఆ యొక్క మతాధిపతులు చంపారు, మత పెద్దలు చంపారు, ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఆ యొక్క కుట్రమని ఆ యొక్క అన్యాయపరమైన తీర్పును ఇచ్చే విధంగా చేశారు, దేవుని చంపారు అని చాలా మంది మనం అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవమైన నిజమేంటో తెలుసా? తనకు తానే మరణించాడు, తనకు తానే తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడండి. అందుకే దేవుడు అంటాడు, ఈ యొక్క ప్రాణమును తీసివేయుట ఎవ్వరి వశం కాదు. ఆయనంతటా ఆయన ప్రాణం తీసుకునేంత తప్ప మరొకరు ఆయన ప్రాణం తీసేటువంటి అధికారం లేదు. ఇక్కడ ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తనంతటగా తన యొక్క ప్రాణాన్ని పెట్టడం జరిగింది. ఎవ్వరు ఆయన ప్రాణం తీసేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే మనందరూ కూడా తెలుసు, ఏ ఒక్కరు కూడా మరి నీతిమంతుడు లేరు, ఏ ఒక్కడును లేడు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదే దేవుని యొక్క వాక్యం మరలా సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు మరణించబడి ఆ యొక్క కలువరి శిలువలో మరి వేలాడదీయబడి మరి మూడవ దినాన లేచాడో మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ యొక్క మనందరినీ కూడా నీతిమంతులుగా తయారు చేశాడు. దేవుడు మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క నిజాన్ని మనం తెలుసుకునే వారంగా ఉండాలి.
ప్రతి ఒక్కరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకవేళ కనుక ఆయన లేవకపోతే ఆ యొక్క నీతి అనేది దొరికేది కాదు. మనం నీతిమంతులుగా ఎంచబడే వాళ్ళం కాదండి. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మరణమును గెలిచి 3వ దినాన లేచాడు, మనందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని పొందుకునే వారంగా ఉన్నాం. ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా మనము ఎంచబడ్డామని సత్యాన్ని ప్రతి ఒక్కరూ మనం తెలుసుకునే వారంగా ఉండాలి. మరొక వచనాన్ని కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూసినట్లయితే యోహాను సువార్త ఎన్నటికీ చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు కనుక చూసినట్లయితే చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు. ఏమన్నాడు? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క మార్తతో మాట్లాడుతూ ఉంటున్నారు. అప్పుడు ఏమని చెప్పాడంటే, పునరుద్ధానమును జీవమును నేనే. అంటే ఆయనే తప్ప ఈ యొక్క ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరండి. ఈ యొక్క దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధ గ్రంథములో సుమారు 7 సార్లు నేనే అని ఒక గొప్ప అధికారంతో సెలవించాడు. అందులో ఒక మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే. అనగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా కూడా బ్రతుకుతారు. బ్రతుకుతారు అనే అర్థం ఏంటంటే, మన బైబిల్లో చూసినట్లయితే సుమారు 3 రకాల మరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని రకాలు? 3 types of deaths. 3 రకాల మరణాలు మనం చూస్తూ ఉంటాం. అందులో మొదటిది భౌతిక మరణము, రెండవది ఆధ్యాత్మిక మరణము, మూడవది నిత్య మరణము. ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్ లో, ఈ సందర్భంలో రాయబడిన విషయం ఏంటో తెలుసా? మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచి చనిపోతారో వారికి భౌతిక మరణం అనగా ఈ లోకంలో చనిపోతారు, కానీ పరలోక రాజ్యంలో యుగాలు తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. అక్కడ వారికి ఇంకా మరణం ఉండదు. వారికి మరణము ఉండదు. ఆ యొక్క నిత్య మరణము ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తారో వారు చనిపోయినో బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పటికీ చనిపోను అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనం భౌతికంగా మరణిస్తాము ఈ యొక్క లోకంలో, కానీ మనము ఇటర్నల్ డెత్ అనగా నిత్య మరణము, యొక్క నరకం అనేది మనకి ఏమాత్రం కూడా లేదు. ఎవరైతే దేవుని నమ్ముకోక అవిశ్వాసం కలిగి లోకంలో బ్రతుకుతారో వారికి భౌతిక మరణం ఉంటుంది, అదేవిధంగా నిత్య మరణం అనేది వారికి ఉంటుంది. మనము దేవుని నమ్మిన బిడ్డలము, దేవుని నమ్మిన వాహనము కాబట్టి మనకి నిత్య మరణం ఇంకా ఉండదు. ఇంకా ఈ లోకంలో భౌతికంగా మరణిస్తాం, కానీ దేవునితో యుగాలు మనం సజీవంగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ చనిపోడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి, దేవుని యందు నమ్మకం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరొక మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 5 నుంచి 6 వచనం చూద్దామా? లూకాసు వార్త 24వ అధ్యాయం. ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయము 5-6 వచనం చూసినట్లయితే ఇక చక్కటి మాట రాస్తూ ఉంటున్నారు. వారు భయపడి ముఖములను నేల మేపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన
లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన లేచినా కూడా చాలా మంది ఆయన కోసం చూస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఆయన లేచి చాలాసేపు అవుతా ఉంది. ఇక్కడ సమాధి దగ్గర చాలా మంది చూస్తూ ఉంటున్నారు. జనాలకి ఇంకా అర్థం చేసుకోవట్లేదు, ఆయన చెప్పింది జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన చనిపోయే కంటే ముందుగానే చెప్పాడు, 3వ దినాన నేను లేస్తాను అని. ఆయన చెప్పినట్టే ఆయన లేచాడండి. నీ కొరకు నా కొరకు సమాధి గెలచి మృత్యుంజయుడుగా మన దేవాతి దేవుడు 3వ దినాన లేచాడు. అది ఈరోజు మనం చాలా సంతోషముగా ఈ యొక్క ఈస్టర్ పండుగను మనము జరుపుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మృతులలో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఇంకా మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? ఇంకా మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయనను? ఇంకా ఎందుకు ఈ యొక్క సమాధిలో ఆయన వెతుకుతూ ఉంటున్నారు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇంకా మనం దేవాతి దేవుడిని నమ్మక, దేవాతి దేవుడు లేచాడు అని మనం విశ్వాసం ఉంచక అవిశ్వాసంలో బ్రతుకుతున్నాము. ఒకసారి మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, దేవుడు మరణము గెలిచి లేచాడు అని. కానీ చాలా మంది ఇంకా అవిశ్వాసంలోనే ఉంటున్నారు. చాలా మంది దేవాతి దేవుని మృతులలో వెతికేవారుగా ఉంటున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు ఆయన లేచాడండి. ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఆ యొక్క విశ్వాసము కలిగి, ఆ యొక్క నమ్మకము కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ యొక్క సమయంలో మనం 3 విషయాలు ధ్యానించబోతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం వల్ల మన జీవితంలో కలిగే ఆ యొక్క 3 ప్రయోజనాలను ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. అందులో మొట్టమొదటి పాప క్షమాపణ. అదేవిధంగా 2వ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 24వ వచనము. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాట రాస్తా ఉంటున్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఏమో ఈ ప్రపంచంలో ఎవరైనా మరణించి తిరిగి లేచిన వారు ఉన్నారా? ఈ ప్రపంచంలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు కూడా లేరండి. యేసు ప్రభువుని ఆయన యొక్క సమాధి చూడండి, ఇప్పటికీ ఆయన యొక్క సమాధి ఓపెన్ చేసి ఉంది, సమాధి తెరవబడి ఉంది. మరణము గెలిచిన మన దేవుడు గుర్తించేడు. హల్లెలూయా. మరణము ఆయన బంధించి ఉంచనేరదు, మరణం ఆయన ముందు నిలవనేరదు. మరణము ఆయన పాదాల దగ్గర వచ్చి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మరణము ఆయన పాదాలకు దాసోహం అవుతుంది దేవునికి. అంత గొప్ప దేవాతి దేవుని ఈరోజు మనము ఆరాధిస్తూ ఉంటున్నాం. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడు యొక్క మరణ వేదనను తొలగించి 3వ దినాన లేపాడు. ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని కనుక మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66 వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మరి పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు మరి ప్రభుల వారిని సమాధిలో పెట్టిన తర్వాత వీరందరూ కలిసి పిలాతు దగ్గరికి వెళ్తారు. చాలా జాగ్రత్తగా వినండి అన్న, చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తరువాత ఈ యొక్క పరిసయ్యులు, మతాధిపతులు, మత పెద్దలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము దేవాతి దేవుణ్ణి సమాధి చేశాము, సమాధిలో పెట్టాము, మరి ఆయన యొక్క శిష్యులు మరి ఆయన యొక్క బాడీని మరి ఎత్తుకొని పోయి దేవాతి దేవుడు మరి 3వ దినాన లేచాడు అని ప్రకటిస్తారేమో, అట్లా ఉండడానికి వీల్లేదు. ఆ యొక్క సమాధిని చాలా జాగ్రత్తగా హై సెక్యూరిటీలో మీరు భద్రం చేయండి అని మరి వాళ్ళు సెలవిచ్చినప్పుడు ఆ యొక్క పిలాతు ఏమంటాడో తెలుసా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. ఏమంటాడు? మీ ఇష్టం వచ్చినట్టు ఎంత పెద్ద హై సెక్యూరిటీ అయినా మీరు ఏర్పాటు చేసుకోండి, నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు. ఈ లోకంలో చూడండి, ఒక ముఖ్యమంత్రి వస్తే ఎంత భద్రత ఉంటుంది కదా. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక దేశ రాష్ట్రపతి కానీ వచ్చినప్పుడు వారి యొక్క సెక్యూరిటీలో కొన్ని ఏమంటారు, ఒక టైప్స్ ఉంటాయి. వాళ్ళు జెడ్ కేటగిరీ అని, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అని,
ఒక రాష్ట్రపతి హైదరాబాద్కి వస్తున్నట్టు ఎంత భద్రత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన వస్తున్నాడంటే సుమారు ఒక 10-15 రోజుల ముందే మొత్తం సెక్యూరిటీ, హై సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఇక్కడ కూడా ఆయన యొక్క సమాధికి ఎంత తెలుసా, ఆ కాలంలో అంత గొప్ప G+ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏంటిది, గొప్ప హై సెక్యూరిటీని ఆయన యొక్క సమాధి దగ్గర ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. కానీ వాస్తవానికి ఆ యొక్క రోమా దేశంలో ఎవరైనా చనిపోయి సమాధి చేయబడితే అసలు సెక్యూరిటీ పెట్టారంట, అసలు సెక్యూరిటీ భద్రత అనేది ఉండదు. కానీ మన దేవాతి దేవునికి మాత్రము, ఆయన యొక్క సమాధికి మాత్రము ఒక భద్రతను ఏర్పాటు చేసి ఉన్నారు. ఒకవేళ కనుక ఎవరైనా ఆ యొక్క సమాధి చేయబడి ఆ యొక్క సీల్ అనగా ఒక ముద్రను వేసిన తర్వాత ఎవరైనా ఆ యొక్క రాయిని, ఆ యొక్క ముద్రను తీసివేస్తే వారికంట మరణ శిక్షను విధించేవారంట. కాబట్టి ఎవరు కూడా భయపడి ఆ యొక్క సీల్ని మరి తీసివేయడానికి లేదు. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క రాయిని కనుక, ఆ యొక్క సమాధికి ఉండేటువంటి రాయిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే అది సుమారు 2 టన్నుల బరువు ఉంటుందంట. ఎంత? 2 టన్నుల బరువు. ఒక మనిషి దాన్ని జరపడము, తొలగించడం అది ఏమాత్రం కూడా సాధ్యపడదు. కానీ ఆ కాలంలో అంత పెద్ద రాయిని ఆ యొక్క సమాధికి అడ్డంగా వాళ్ళు దొర్లించడానికి ఏం చేశారు, ఒక సీల్ అనేది, ఒక ముద్రను వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి ఎంత భద్రతను ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు దేవాతి దేవుని సమాధికి, ఎంత G+ కేటగిరీ సెక్యూరిటీ ఇక్కడ పెడతా ఉంటున్నారు. కానీ మనకు తెలియని నిజం ఏంటో తెలుసా, ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేసినా, ఎంత భద్రతను పెంచినా అవన్నీ దేవునికి అడ్డు ఉంటాయా? ఉండవా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉంచలేరు. కాబట్టి రెండవ విషయం ఏంటో తెలుసా, రెండవ ప్రయోజనం ఏంటో తెలుసా, మరణంపై మనం విజయాన్ని సాధించాము. మొదటిగా పాప క్షమాపణ పొందుకున్నాము. రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క మరణము మీద మనకు విజయం అనేది మనకు దొరికింది. ఇంకొక మాట చూద్దాము. రోమపత్రిక 6వ అధ్యాయం 8-12 వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన శరీరమందు మరి పాపమును ఏలనీయకుడే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో తన రక్తాన్ని కాచి మరణించి తిరిగి లేచాడు. ఆయన ఇంకా మనం పాపము చేయడానికి వీల్లేదు, ఇంకా మనము తప్పులు చేయడానికి వీల్లేదు, ఇంకా మనం అతిక్రమములు చేయడానికి వీల్లేదు. ఒకవేళ కనుక ఇంకా నువ్వు పాపంలో ఉన్నావా, ఇంకా నువ్వు పాపంలో మనం జీవిస్తూ ఉంటున్నావా, ఆయనను బాహటముగా మరణను సిలువ వేస్తున్నావు అని అర్థము. అందుకే ఏమంటాడు ఇక్కడ, మన శరీరమందు పాపమును ఏలనీయకుండా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం అనేది మన మీద ఏలుబడి చేయకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి మనము పాపము లేని వారిగా, పరిశుద్ధముగా మనము జీవించే వారంగా ఉండాలి. ఎందుకంటే మనము నమ్మినటువంటి దేవుడు పరిశుద్ధుడు, మనము నమ్మినటువంటి దేవాతి దేవుడు ఆయన నీతిమంతుడు, ఆయన నీతిగా జీవించాడు, పరిశుద్ధంగా లోకంలో జీవించాడు. మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మనం పరిశుద్ధంగా జీవించిన వారంగా ఉండాలి. నీతిగా, యథార్థముగా, న్యాయంగా మనము మంచి సాక్ష్యము కలిగి, మంచి ప్రవర్తన కలిగి మనము జీవించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం చూసినట్లయితే 55-58 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ యొక్క ముళ్ళెక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరణపు ముళ్ళునే విరిచేశాడంటే మన దేవుడు మరణపు ముళ్ళునే విరచివేశాడు. మరణపు ముళ్ళును విరచి మన యేసయ్య ఆ యొక్క సాతానుని ఓడించడం జరిగింది. ఆ యొక్క కల్వరి శిలువలో ఆ యొక్క సాతానుని ఓడించడం జరిగింది. మరణమా నీ యొక్క ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మన దేవాతి దేవునికి సమస్తము సాధ్యము. లేఖనములు చెప్పిన ప్రకారము ఆయన 3వ దినాన మరణమును గెలిచి మరణపు ముళ్ళును విరచి ఆయన లేచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా పాపం చేయకండి, పాపములో ఉండకండి, పాపములో ఏమాత్రం ప్రవేశించడానికి వీల్లేదు. బ్రతికినన్ని రోజులు పరిశుద్ధంగా జీవించేవారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఆయన మన కన్నుగా ప్రతి బాష్ప బిందువును తుడిచివేశాడు, మరణం ఇక మనకు ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన కన్నీటిని, మన దుఃఖములను నాట్యముగా మార్చివేశాడు దేవుడు.
మన యొక్క వ్యాధుల నుంచి, మన యొక్క బాధల నుంచి, మన యొక్క కష్టాల నుంచి, మన యొక్క నష్టాల నుంచి దేవాది దేవుడు ఆ యొక్క కల్వరి శిలువలో వాటన్నిటికీ సమాధి చేశారండి. ఇంకా మనం పాపం చేయడానికి వీల్లేదు, ఇంకా మనం తప్పులు చేయడానికి వీల్లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక నువ్వు మరలా పాపం చేసినట్లయితే, మరలా తప్పులు, మరలా పాత జీవితాన్ని కనుక నువ్వు కొనసాగించినట్లయితే నువ్వు మరలా దేవుడిని సిలువ వేస్తూ ఉంటున్నావు అని అర్థం. నా ప్రియ దేవుడిలారా, మన దేవాతి దేవుడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తారో, మనకి ఈ లోకంలో మరణం ఉంటుంది, కానీ మనం యుగ యుగాలు దేవాతి దేవుని ఆరాధించుకుంటూ, దేవాతి దేవుని మహిమపరుచుకుంటూ యుగ యుగాలు ఆయనతో సజీవంగా ఉంటాము అని, అక్కడికి మనకు మరణం అనేది ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనకు అందరికీ తెలిసినటువంటి వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మన దేవత దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు మన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడుగా మరి లేపడం వల్ల మన జీవితంలో కలిగే మన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ ఒక 3 విషయాలు మనము ఈ యొక్క సమయంలో ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటిగా పాప క్షమాపణ దొరికింది, రెండవదిగా మరణముపై విజయాన్ని పొందుతున్నాం. అదేవిధంగా మనము 3వదిగా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 15:17 ఒకటి చదవండి. ఇక్కడ 17వ వచనంలో, క్రీస్తు లేపబడిన ఎడల మీ యొక్క విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు 3వ దినాన లేవకపోతే మన యొక్క విశ్వాసం అంతా కూడా వ్యర్థమేనంట. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ మనము క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరము కూడా మన జీవితాలని యొక్క విశ్వాసము మీదనే కట్టుకున్నాం. మన జీవితాలని యేసుక్రీస్తు ప్రభువును మనం చూసామా? చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువును చూసామా? చూడలే. ఆయన తాకామా? తాకలే. ఆయన చాలా స్వస్థతలు చేసి అందులో మనం ఉన్నామా? లేము. ఆయన కన్నులారా చూడలేదు, చెవులారా ఆయన స్వరం మనం వినలేదు, ఆయన తాకలేదు, ఆయన ముట్టుకోలేదు, ఆయనతో పాటు స్వార్థను ప్రకటించలేదు. కానీ ఆయనను దేవుని ఎందుకు నమ్ముతున్నావు? ఆయనను దేవుని ఎందుకు విశ్వాసం కలిగి జీవిస్తున్నావు? విశ్వాసం అంతే. క్రైస్తవం అంటే విశ్వాసము, ఫెయిత్. మన జీవితాలన్నీ కూడా ఆ యొక్క విశ్వాసము మీదనే ముడిపడి ఉన్నాయి. ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు 3వ దినాన లేవకపోతేనంట మన యొక్క విశ్వాసం అంతా కూడా వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక దేవుడు లేకపోతే ఇంకా మనం పాపంలో ఉండిపోయేవాళ్ళం. ఇంకా ఆ విధంగా పాపాన్ని కొనసాగించి ఆ యొక్క నిత్య నరకానికి మనము మరి బాధ భాగస్తులము అయ్యేవారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన అనగా ఈ యొక్క రాజసువార్త కావచ్చు, ఈ యొక్క సేవ కావచ్చు, ఈ యొక్క పరిచర్య కావచ్చు, ఈ యొక్క సంఘ స్థాపన కావచ్చు, ఈ జీవితం అంతా కూడా వ్యర్థమే అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. ఇక్కడ 15వ అధ్యాయం 14వ వచనంలో విశ్వాసమును వ్యర్థమే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయని ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అపోస్తలుడైన పౌలు ఎన్నో సంఘాలు స్థాపించారు కదా. ఒకనొక సమయంలో ఎవరైనా క్రీస్తుని నమ్ముకుంటే ఇంకంతే, ఇంకా చంపేయడమే తెలుసు ఆయనకి. ఇంకొక మాట తెలియదు అపోస్తలుడైన పౌలుకి. పోయి రోజులకు మొత్తం ఎవరైనా దేవునికి సువార్త ప్రకటిస్తే అచ్చి కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, జైల్లో వేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. ఆ కాలంలో వీళ్ళని చూడండి, అపోస్తలుడైన పౌలు గారు, ఆయన యొక్క శిష్యులను చూడండి,
దేవుని కొరకు, దేవుని యొక్క సేవ పరిచయం కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఆ కాలంతో పోల్చుకుంటే ఈ కాలంలో హింసలు ఏ పాటివి? ఆ కాలంతో పోల్చుకుంటే ఈ కాలంలో ఉన్న ఆ యొక్క వ్యతిరేకతలు ఏ పాటివి? మేము క్రైస్తవుల మీద దాడులు చేస్తాం. ఏం చేస్తారు దాడులు? ఏం చేయలేవండి. మన పక్షముగా దేవాతి దేవుడు ఉన్నారు. కాపోసులో పోలేమంటున్నారు, ఒకవేళ కనుక క్రీస్తు లేకపోతే మేము చెయ్యి యొక్క సువార్త పరిచర్య అంతా కూడా వ్యర్థమే. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది, విశ్వాసం లేకపోతే క్రైస్తవ్యము లేదు. క్రీస్తు మూడవ దినాన లేకపోతే క్రైస్తవ్యము లేదు. ఈ యొక్క క్రైస్తవం అనేది విశ్వాస పునాదుల మీద నిర్మించి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది బలపరచబడింది. మూడవ విషయం ఏంటో తెలుసా? మూడవ ప్రయోజనం ఏంటో తెలుసా? మన యొక్క క్రైస్తవ విశ్వాసం అనేది బలపరచబడింది. మొదటిగా మనం ఏం చూస్తాము? పాప క్షమాపణ పొందుకున్నాము. రెండవదిగా మరణంపై విజయాన్ని పొందుకున్నాము. మూడవదిగా విశ్వాసంలో బలపరచబడ్డాము. ఈ యొక్క ఈస్టర్ పండుగను మనము సందర్భంగా దేవుని యొక్క మాట చక్కగా ధ్యానిస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క మాట చక్కగా వింటూ ఉంటున్నాము. మన దేవాది దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ యొక్క సత్యాన్ని మనము గ్రహించిన వారము, ఆ యొక్క సత్యమునే మనము ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. దేవాది దేవుడు లేచిన తర్వాత చాలా మంది కనిపించి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళకంటే ముందుగా దేవుడు ఏం చెప్పాడో తెలుసా తన శిష్యులకు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జీవులను శిష్యులుగా చేయండి, నా నామముల వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారి శిష్యులుగా తయారు చేయండి, నా సువార్తను ప్రకటించమని దేవాది దేవుడు సెలవించారు. ఇంకా మన కుటుంబంలో కావచ్చు, మన యొక్క స్నేహితుల్లో కావచ్చు, మన యొక్క రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా దేవుని ఇంకా ఎరగకపోతే, ఇంకా దేవుని నమ్ముకోకపోతే ఆ బాధ్యత నీదే, ఆ బాధ్యత నీదే అని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఏమన్నా ఒక్కలమే పరలోక రాజ్యం పోతే సరిపోదు. మన కుటుంబము, మన వంశము, మన పొరుగు వాళ్ళు, మన యొక్క స్నేహితులు, మన యొక్క సన్నిహితులు అందరూ కూడా ఆ యొక్క సత్యాన్ని తెలుసుకునే వారంగా ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క స్వార్థ ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని యొక్క మాటలు ఇతరులకు మనము తెలియజేసే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఈ యొక్క సమయంలో మరొకసారి 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాడు. మన యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి లేవడం వల్ల మన జీవితంలో మనం 3 ప్రయోజనాలు మనం చూసాం. మొదటిగా పాప క్షమాపణ పొందుకున్నాము. రెండవదిగా మరణంపై విజయాన్ని పొందుకున్నాము. మూడవదిగా మరి విశ్వాసంలో బలపరచబడ్డాము. చెప్పిన ఈ యొక్క వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా ఒక్క నిమిషం తలలో వచ్చి మనం ప్రార్థన చేసుకున్నాము. ఒక్క నిమిషం తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి మరణంలోకి వచ్చి మృత్యుం చేయగా తండ్రి నేను లేచారు తండ్రి. నైనా నేను లేవడం వల్ల మా జీవితంలో ఎన్నో లాభాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తండ్రి. ఈ యొక్క సమయంలో 3 విషయాలు ధ్యానించా. పాపము నుంచి విముక్తి దొరికింది నాయన, పాప క్షమాపణ మాకు దొరికింది తండ్రి. మేము ఇంకా మరలా పాపం చేయడానికి వీల్లేదు తండ్రి, సహాయం చేయండి. అదేవిధంగా మరణముపై విజయాన్ని పొందుకున్నాం. ఇక మాకు నిత్య మరణము లేదు, యుగాలు నీతో సజీవంగా ఉంటాము తండ్రి. అదేవిధంగా విశ్వాసంలో ఇంకా బలపరచబడ్డాము తండ్రి. చెప్పిన వాక్యం మా అందరి జీవితాల్లో మీరు ఫలింపు దయచేయమని, వాక్యానుసారంగా జీవించే కృపను అందరికీ వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి.